నమస్తే, నేను మధు. అల్లు శిరీష్ పెళ్లి సందర్భంగా రీసెంట్ గా ఒక పార్టీని అయితే నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలు రామ్ చరణ్ గురించి కొన్ని ట్రోలింగ్స్ అయితే జరిగాయి. అసలు ఎందుకు ట్రోలింగ్ జరిగింది, అల్లు శిరీష్ దీనికి ఏమని ఘాటుగా సమాధానం చెప్పారు, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, రామ్ చరణ్ గారు అనగానే నియమాలకి, నిష్టలకి, క్రమశిక్షణకి మారు పేరుగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఒక స్టార్ కొడుకు అనగానే ఏ రేంజ్ లో ఉంటుందో ఆ రేంజ్ ఆయన చూపించుకోకుండా చాలా సాదాసీదాగా ఉంటారు ఆయన. అటువంటి రామ్ చరణ్ గారి మీద ఈ ఫోటోల ఇష్యూ ఏంటి సార్? మీరు అన్నట్టు రామ్ చరణ్ గారిది వ్యక్తిత్వం అయితే క్రమశిక్షణతో కలిగిన వ్యక్తిత్వమే. సహజంగా గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళకి అహంకారం ఎక్కువ, గ్రౌండ్ లెవెల్ తెలియదు, తలబిరుసుగా ప్రవర్తిస్తారు. ఇవన్నీ కూడా విన్నటువంటి పదాలు. కానీ అంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడై ఉండి కూడా తాను ఒక సాధారణ వ్యక్తిలా లొకేషన్లో తిరుగుతున్న వారికి, లొకేషన్లో చూసిన వారికి అర్థమవుతుంది. సినిమా షూటింగ్లో యాటిట్యూడ్ లేకుండా కామన్ మ్యాన్ అందరితో కలిసిమెలిసి నటించే విధానం, తిరిగే బిహేవియర్, ఇవన్నీ కూడా నిజం కూడా అతనికి ఎసెట్గానే చెప్పాలి. మాట్లాడే తీరు అర్థమైపోతుంది మనకి. ఎప్పుడు కూడా ఆయన మీద వివాదాలు రాలే. ఇట్లాంటి ఏదో పని పాట లేని విమర్శలు తప్పించి ఇక మనకు తెలిసిందే. మోహన్ బాబు గారు కానీ వాళ్ళ కుటుంబం నుంచి కానీ ఎప్పుడు తరచూ వివాదాలు వస్తుంటాయి. అట్లాంటి కాంప్లైంట్స్ ఎప్పుడు కూడా మోహన్ బాబు వాళ్ళ మీద వచ్చిన కాంప్లైంట్స్ తరహా వీళ్ళ మీద అయితే ఇప్పుడు రాలేదు. సో నిజంగా అంత సాత్వికంగా కూడా ఆయన నిజ జీవన శైలిలో సాత్వికంగా ఉంటాడంటే అయ్యప్ప మాల వేసుకోవడం అని. అంతే ఈ వయసులో, అంటే యంగెస్ట్ వయసులో. పైగా ఆయనకేం కష్టాలు, మన భాషలో ఏంటంటే మామూలుగా అందరికీ కష్టాలు ఉంటే దేవుడైనా కరుణిస్తాడు అని చెప్పి దీక్షలు ఎక్కువ చేస్తుంటాం. మన అట్లాంటి ఏం లేని వ్యక్తి, ఆయనకేం కష్టాలు ఉండవు, అయినా కూడా అయ్యప్ప మాల భక్తికి వేస్తుంటే భక్తి ఆయనకు నచ్చింది. దాంట్లో నుంచి ఆధ్యాత్మిక చింతన దొరుకుతుంది, భక్తి భావం కలుగుతుంది, మన ప్రశాంతత దొరుకుతుంది. ఈయనేమో ఆయనకేదో నచ్చింది చేస్తున్నటువంటి అట్లాంటి అయ్యప్ప మాల ఉన్నటువంటి రామ్ చరణ్ అల్లు శిరీష్ ఇచ్చేటువంటి కాక్టైల్ పార్టీలు ఎట్లా వస్తాడు, ఆ ఫోటోలు ఎట్లా వచ్చాయి, అక్కడ ఉన్నాడంటూ కొందరు ట్రోల్ చేస్తాడు. వాస్తవానికి అయితే అల్లు శిరీష్ వివాహం మనందరూ తెలిసిందే, రేపు మార్చిలో ఉంది ఫస్ట్. అయితే దాని తగ్గటువంటి ప్రీ షూట్లు అవన్నీ కూడా దుబాయ్లో చేసుకురావడం, అక్కడ కూడా బ్యాచులర్ పార్టీ ఇచ్చాడు. సరే, కొందరు అక్కడికి రాని వాళ్ళని ఎవరు ఉంటే ఇక్కడ బ్యాచులర్ పార్టీ అని చెప్పేసి, కాక్టైల్ పార్టీ అని చెప్పి ఇక్కడ కూడా నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ని పిలుచుకున్నారు. నిజంగా ఏంటంటే వాళ్ళు సినిమా సెలబ్రిటీస్ కాబట్టి ఆ జనరేషన్ వాళ్ళంతా కూడా వాళ్ళకి ఫ్రెండ్సే. సో అట్లా అందరు హీరోలు వచ్చారు, వాళ్ళ తాలూకా ఫొటోస్ కూడా రిలీజ్ అవ్వడం మనం కూడా చూసాం, దాని గురించి చర్చించుకున్నాం. వాళ్ళంతా కూడా బ్లాక్ డ్రెస్ కోడ్లో వచ్చారు, చాలా చక్కగా చేసుకున్నారు. వాళ్ళు ఎంతవరకు లిమిట్ ఇవ్వాలో అన్ని లిమిటెడ్ ఫోటోలు రిలీజ్ చేశారు. దాంట్లో రామ్ చరణ్ అయ్యప్ప మాల ఉన్నటువంటి ఫోటో కనిపించింది. దాంతో విమర్శలు పాలయ్యారు. దాంతో అల్లు శిరీష్ గారు ఇప్పుడు బయటకు వచ్చేసి దాని విమర్శల నుంచి తిప్పికొట్టాడు. ఏంటంటే అల్లు శిరీష్ గారు ఫంక్షన్ పిలిచిన మాట వాస్తవం, రామ్ చరణ్ గారు వచ్చిన మాట వాస్తవం. వచ్చిన తను అందరికన్నా ముందే వచ్చి, ఇంకా పార్టీ కూడా స్టార్ట్ అవ్వలేదు, వచ్చి విష్ చేసి మా తండ్రితో ఫోటో దిగి వెళ్ళిపోయాడు. నిష్టగా నిష్ట టైంలో అంటే నిష్టగా ఉన్నాడు. ఇక్కడ ఏం మలిన కాకముందుకే వచ్చాడు, తన దారే తాను వెళ్ళిపోయాడు. అంత మాత్రాన ఆయన విమర్శిస్తారా? ఆయనకు భక్తి భావం అవన్నీ ఆయనకు తెలియదు అనుకుంటున్నారా? ఆయన ప్రతి చిన్న విషయాన్ని ఇట్లా ట్రోల్ చేయడం భావ్యం కాదంటూ తనకు బాబాయ్ అవుతాడు వరుస కదా. భావం మీద ఎంత ప్రేమను చూపిస్తూ భావన అనేసరికి తాడు కూడా బయటకు వచ్చేసి ఇట్లా ఘాటుగానే విమర్శించాడు. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, నిజం కూడా మనకేం తెలియదు, ఫోటో చూసేసి ఏదో ఒకటి అభిప్రాయానికి రావడం అనేది తగదు. తాను కూడా తాగే పార్టీలో నలుగురితో కలిసి కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాన్ని అంటే కలిసేంత చాలా సందర్భాలు మనం చూస్తుంటాం. వీఐపీలు కూడా తప్పని సందర్భంలో, ముఖ్యంగా వీఐపీలో రాజకీయ నాయకులు, సీనియర్ సెలబ్రిటీ విషయంలో కొందరి ఈవెంట్లకు, పెళ్లిళ్లకు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో మనం వెళ్ళి కనిపించి వాళ్ళు భోజనాలు కూడా చేయరు, విశేష దీవించి వచ్చేస్తారు. అది ఏంటంటే కర్టెస్సీ, వాళ్ళకి వెళ్ళాల్సిన సందర్భం తప్పని పరిస్థితి వెళ్తుంటారు. అంత మాత్రాన మనం అక్కడ ఏదో పోయి వీళ్ళు మలినం అయిపోయారని చెప్పి ట్రోల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కానీ ఇక్కడ చూసుకుంటే సార్, రామ్ చరణ్ గారు నిష్టగానే ఉన్నారని చెప్పచ్చు. కానీ చాలా మంది కూడా మాల వేసుకొని చికెన్ కొట్టడము, మాంసాన్ని తినడము, మందు తీసుకొని ఇవన్నీ కూడా చూస్తున్నాము. కానీ ఈయన నిష్టగానే ఉన్నారు. ఏమి తాగినట్టు కానీ తిన్నట్టు కానీ ఎక్కడ ఏ ఫోటోలు కూడా వైరల్ అవ్వలేదు. దీని గురించి అల్లు శిరీష్ గారు స్పందించారు. మరి రామ్ చరణ్ గారు సార్? రామ్ చరణ్ గారు కూడా దాన్ని పట్టించుకోలేదు.
మొత్తం మీద అయితే అల్లు శిరీష్ గారి క్యాల్కులేషన్ మీరు అన్నట్టు కూడా అయ్యప్ప మాల ధరించి కొందరు ఈ వ్యసనాలని యాక్చువల్గా అయ్యప్ప మాలలో నియమాలలో కొంచెం చిన్నపాటి ఏరియాకు ప్రాంతానికి కొంచెం డిఫరెన్సెస్ రూల్స్ ఉన్న దాంట్లో ఎక్కువ శాతం ఏంటంటే ఎవరికి కూడా మాంసాహారము ఆల్కహాల్ కానీ మద్యపానీయాలు కానీ సేవించరాదు. ఇది పక్క అన్ని రోజులు ఉన్నాయి. పూజా విధానంలోనూ కొందరు ఏంటంటే అంటే బాత్రూమ్కి వెళ్ళి రాగానే కూడా స్నానం చేయాలని కొన్ని దిక్కుల్లో అవి కూడా పాటించారు. కొందరు చెప్పులు అసలు వేసుకోవద్దు అంటారు, కొన్ని దిక్కుల్లో చెప్పులు వాడుతున్నారు. సరే అది చెప్పులు అనేది ఆరోగ్య సమస్య, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాబట్టి దాన్ని ఏదో వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు యాక్సెప్ట్ చేస్తున్నారు. మాంసాహారం అనేది తినమని ఎక్కడా లేదు, ఎవరూ పాటించరు. బట్ మీరు అన్నట్టు మా చికెన్ కొడుతున్నారు అంటే వృత్తిరీత్యా వాళ్ళు వ్యాపారం రీత్యా అతను చికెన్ షాప్ అయి వాడే ఉన్నప్పుడు తప్పేం లేదు, వృత్తి వ్యాపారం కాబట్టి అనేది ఒకరు చూస్తున్నారు. అట్లాంటి వ్యాపారం చేసే లాభం కోసం ఇంతో అంతో అబద్ధం ఆడాల్సి వస్తుంది. అంటే గిట్టుబాటు ధర లేదను, ఇంతో కల్తీ ఉన్నా కల్తీ లేదని చెప్పాల్సిన వ్యాపార ధర్మాలు ఉంటాయి. అట్లాంటివి కూడా చేయకుంటే బాగుండేది, కానీ కొన్ని వాటిని తప్పుగా భావిస్తలేదు. వాస్తవానికి అవి కూడా తప్పుగా భావిస్తూ బాగుండేది. వాళ్ళకి లేని అభ్యంతరాలు మనకు లేదు. ఏదైనా సరే దేవుడు ఏం చెప్తాడంటే ఏ దైవమైనా ఏ మత దేవుడైనా సరే, ఏ మతాచారాలు, ఏ దీక్షలు, ఏ పూజలైనా సరే, ఏ మతంలో అయినా సరే నిష్టగా నన్ను సేవించుడు పూజించుడు మాత్రాన్ని అంగీకరిస్తాడు. కానీ మీరు చేసే తప్పులు మీరు చేయగానే ఏదో ఆయన అకౌంటెంట్ కూర్చొని రాసుకొని బాబు పలానా టైం నుండి తప్పు చేశావని ఆయన లెక్కలు రాసుకుని కూర్చున్నట్టుగా ఉండరు. నువ్వు ఎంతవరకు నిష్టతో ఉన్నావు, ఎంతవరకు అతన్ని నమ్ముకున్నావు, నువ్వు ఇతరులకు ఎంత సేవ చేశావు, ఎంత పుణ్యం చేశావు, దాని ప్రకారమే నీ కర్మను నిర్ణయించబడుతుంది. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్నవి చర్చలు జరుగుతుంది, దాని పెద్ద ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. కానీ సార్ ఇక్కడ ఆయన నిబద్ధత ఇక్కడే అర్థమవుతుంది. ఇన్ని ట్రోల్స్ చేస్తున్నారు మాల గురించి, ఇన్ని చేస్తున్నా సరే దాన్ని తట్టుకోలేక శిరీష్ గారు స్పందించారు, కానీ రామ్ చరణ్ గారు స్పందించలేదు. ఇక్కడే తెలుస్తుంది కదా సార్ ఆయన క్రమశిక్షణ ఏంటి అని, నిబద్ధత ఏంటి అని. సహజంగా మీరు మెగా ఫ్యామిలీస్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో చేయలేదు, చిరంజీవి గారు కూడా ఎప్పుడు కూడా ఈ చిల్లర ట్రోలింగ్స్ కానీ విమర్శలు కానీ ఎప్పుడూ కూడా ఆయన స్పందించింది చాలా తక్కువ సందర్భంలో. తప్పినప్పుడు అంటే శృతి తప్పినప్పుడు, తప్పని పరిస్థితి వచ్చినప్పుడు నాగబాబు గారు వాళ్ళ తరపున కామెంట్లు చేయడం, పొలిటికల్ పార్టీ సందర్భం కానీ మొదలు పెడితే ఈ 20-25 ఇయర్స్లో ఎప్పుడో నేను అబ్జర్వ్ చేస్తున్నా కానీ చూస్తే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఎమ్మటే మైక్ అందుకొని హాయ్ అనుకుంటే ఏది ఎప్పుడు కూడా ఎవరు కూడా అందరి మీద విమర్శలు వచ్చినా కూడా అప్పుడు కూడా విమర్శించలేదు, ఎవరిని పల్లెత్తలేదు, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. సమయం వచ్చినప్పుడు మాత్రం చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే మొన్న జరిగినటువంటి ఉపాసన మీద జరిగినప్పుడు కూడా రామ్ చరణ్ గారు దానికి కౌంటర్ ఇవ్వలేదు, ఉపాసన గారు ఇవ్వలేదు, మెగాస్టార్ ఇవ్వలేదు, కేవలం లావణ్య త్రిపాఠి మాత్రమే కౌంటర్ ఇచ్చింది ఉపాసనకు సపోర్ట్గా. సో అట్లా కొందరు విజ్ఞతగాను నిండుతనంగా ఉంటారు, చిన్న విషయానికి తొనకాలి అనుకోరు, అన్నీ వింటుంటారు. సమయం వచ్చినప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం ప్రధాన్ని స్పందిస్తాడు, ఇంకా పెద్దగా అవుతూ ఉంటుంది. అదే ఇప్పుడు అల్లు శిరీష్ గారు మాట్లాడే కదా సరిపోయి, అదే రామ్ చరణ్ ప్రెస్ మీట్ మాట్లాడితే గోలగోలగా ఉండి అన్ని మీడియా విషయంలో వచ్చేసి ఇంకా ఘోరంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి విషయంలో వాళ్ళు స్పందించకపోవడం వాళ్ళకు సముచితం అనుకుంటారు. కాబట్టి అదే నాకు కూడా నచ్చుతుంది, అలాగే చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు నిజమైన మనిషి అని పవన్ కళ్యాణ్ డైలాగ్ అయితే ఒకటి ఉంది. సో ఆ డైలాగ్ ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి సూట్ అవుతుందని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ అంశం మీద. కానీ ఇన్ని ట్రోల్స్ తిరుగుతున్న ఆయన స్పందించకపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన క్రమశిక్షణ పెరిగిన విధానం అని చెప్పొచ్చు. ఎవరైనా అనుకున్నా నిజ నిజాలు నాకు తెలుసు కదా అన్న ఒకే ఒక మాటతో. సో ఈ విధంగా అయితే అల్లు శిరీష్ గారు అయితే దీని గురించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ ట్రోల్ కి చెక్ పడుతుందో లేదో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.